అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరొక ఘనమైన వరం ఇచ్చింది. ఆ వరం ఏంటంటే ఓఆర్ఆర్, అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వలన హైదరాబాద్కి ఓఆర్ఆర్ ఎలా ఒక మణిహారంలాగా ఉందో ఇవాళ అమరావతికి కూడా ఓఆర్ఆర్ ఉండటం వలన అమరావతి పరిసర ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయి, కానీ అమరావతి క్యాపిటల్ డెవలప్ అవుతాయి, కానీ దోహదపడుతున్నది ఈ ఔటర్ రింగ్ రోడ్ యొక్క ప్రాధాన్యత. ఈ ఔటర్ రింగ్ రోడ్ సుమారుగా 23 మండలాల్లో 5 జిల్లాల్లో 23 మండలాలు 121 గ్రామాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ వెళ్తూ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రధానంగా గుంటూరు జిల్లాలో నారా కోడూరు, నందివెలుగు దగ్గర స్టార్ట్ అయ్యి నందివెలుగు నుంచి అమరావతి వరకు 6 లైన్స్, అలాగే పేరించెర్ల నుంచి నారా కోడూరు వరకు 4 లైన్లు ఒక ఇంటర్నల్ రోడ్ చేసి ఈ ఔటర్ రింగ్ రోడ్డు కనెక్షన్ కలపాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ విధంగా చూసుకుంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు మద్రాసు రోడ్లో తెనాలి నుంచి కట్ అయ్యే నందివెలుగు దగ్గర కట్ అవుతుంది. నందివెలుగు, నారా కోడూరు స్టార్ట్ అయ్యి కృష్ణా జిల్లాలో తోటలవల్లూరు మండలంలో చలివేంద్రపాలెము, ఉంగుటూరు మండలంలో మానికొండ, అదేవిధంగా గన్నవరం మండలంలో పొట్టిపాడు అంటే అది నేషనల్ హైవే విశాఖపట్నం వెళ్ళే హైవే, ఆ హైవేలో అక్కడ టచ్ అవుతుంది. అక్కడి నుంచి కట్ చేస్తే నూజివీడు మండలం ఆగిరిపల్లి, నూజివీడు కాన్స్టిట్యున్సీ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి దగ్గర మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అక్కడ టచ్ అయ్యి అక్కడి నుంచి మైలవరం, ఆగిరిపల్లి పాయింట్, అక్కడి నుంచి మళ్ళీ మైలవరం అంటే అది భద్రాచలం రోడ్డు, తెలంగాణ భద్రాచలం వెళ్ళే రోడ్లో మైలవరం దగ్గర టచ్ అవుతుంది. అక్కడ అదొక జంక్షన్. అక్కడి నుంచి కట్ చేస్తే మళ్ళీ మైలవరం టు కంచించర్ల, ఇది హైదరాబాద్ రోడ్డు. కంచించర్ల నుంచి అటు కృష్ణానది మీదకి బ్రిడ్జి కట్టి అటు నుంచి ధరణీకోట అంటే అది అమరావతి దగ్గర, మళ్ళీ అక్కడి నుంచి ధరణీకోట నుంచి కట్ చేస్తే మేడికొండూరు నుంచి పేరించెర్ల నుంచి ఒక ఇప్పుడు అనుకున్నట్టు నేషనల్ హైవే 4 లైన్ రోడ్ వేసి దాన్ని ఈ మద్రాసు రోడ్డు కలుపుతారు, ఎక్కడ నారా కోడూరు దగ్గర. ఈ విధంగా ఒక ఓఆర్ఆర్ని ఏర్పాటు చేసి దీనికి ఇంటర్నల్ రోడ్స్ 2 సబ్వేలు ఇచ్చారు. ఒకటి నారా కోడూరు, ఒకటి నందివెలుగు. ఈ రెండింటిని ఒకటి అమరావతి నుంచి ఈ 2 రోడ్ల వలన ఒకటి 6 వే లైను, ఒకటి 4 వే లైను. ఈ 2 రోడ్లని అమరావతి ఓఆర్ఆర్ కలిపితే అటు మద్రాసు వెళ్ళేవాళ్ళు ఇటు ఓఆర్ఆర్ నుంచి దిగిపోయి ఇటు సిటీలోకి గుంటూరు టౌన్ రావాలన్నా విజయవాడ రావాలన్నా ఇటు వస్తాకి ఈ ఓఆర్ఆర్ని అక్కడ తీసుకుంటూ ఉన్నారు. ఇటు పక్క చూస్తేనేమో కృష్ణా జిల్లాలో పొట్టిపాడు దగ్గర, అదేవిధంగా మద్రాసు రోడ్డు హైదరాబాద్ రోడ్డు చూస్తే కంచెంచర్ల దగ్గర, ఇటు భద్రాచలం రోడ్డు చూస్తే మైలవరం దగ్గర, ఇటు అన్నీ కూడా లింకులు నేషనల్ హైవేస్ అన్నిటికీ కలుపుతూ ఈ ఓఆర్ఆర్ నేయడం జరిగింది. దీనివల్ల మద్రాసు టు కలకటా, హైదరాబాద్ టు కలకటా, లేదంటే హైదరాబాద్ టు చెన్నై వెళ్ళే వాళ్ళందరూ కూడా విజయవాడ, గుంటూరు టౌన్ని టచ్ చేయకుండా కూడా హైవే రూట్ క్లారిటీ ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఓఆర్ఆర్ వలన అమరావతి చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ భూమి వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా కమర్షియల్ కూడా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ ఏరియా కూడా పెరుగుతానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఐటీ పార్క్స్ ఇలాంటివి కూడా ఈ విత్ ఇన్ ది ఓఆర్ఆర్లో పెట్టుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అమరావతి డెవలప్మెంట్కి ఇది ఒక మణిహారంగా చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.